లోకములో ఉన్నప్పుడు తన ప్రజలతో శిష్యులతో ఈ మాటలు చెప్పారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వాక్యం రెండవ వాక్యం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును చాలు. చదవబడింది వాక్య భాగంలో యేసుప్రభు వారు ఒక ఆదరణతో కూడిన మాట ఈ పూట మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఆమేన్. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇది ఒక ఆదరణతో కూడిన మాట. మునుపు మీతో చెప్పినట్లుగా గత 11 మాసాలు ప్రభు మనల్ని కాపాడారు. దేవుడు మనల్ని నడిపించిన అనుభవాలు తలంచుకొని కృతజ్ఞత కలిగి, ఈ మాసమంతా ప్రభు మీరు మమ్మల్ని నడిపించండి అని మనం కోరుకొని ప్రార్థన చేశాము. ఖచ్చితంగా అదేవిధంగా ఈ మాసమంతా దేవుడు మనల్ని, మన విశ్వాసులందరినీ క్షేమంగా నడిపించుదురుగాక. యేసుప్రభు వారు అంటారు, మీ హృదయము కలవరపడనీయకుడి. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి, మాసాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అయితే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనల్ని ఆదరించేవాడు, ఆలోచన చెప్పేవాడు, ధైర్యపరిచేవాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు దగ్గరికి ఎంతోమంది రకరకాల సమస్యలతో వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన త్రోసివేయలేదు. అందుకే అంటాడు, నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు అనేకులు రోగాలతో వచ్చారు, సమస్యలతో వచ్చారు, కలవరాలతో వచ్చారు. వాళ్ళందరినీ యేసయ్య ఆదరించాడండి. వారికి ఉన్న కలవరాలు, కష్టాలు, కన్నీళ్ళన్నీ యేసయ్య దూరపరిచాడు. ఎన్నోతో నిబంధన కాలంలో మనము కూడా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడల్లా మన పరలోకపు తండ్రి మనల్ని కూడా ఆదరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనకు కావాల్సిన ధైర్యము, ఆలోచన, కృప దేవుడు దయచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము ఆయనకు పిల్లలమై ఉన్నాము. ఆయన మనకు తండ్రి, సృష్టికర్త. ఏ విధంగా ఆయనకు మన పిల్లలుగా మారాము? యోహాను సువార్తలో తనను ఎందరైతే అంగీకరించారో వారందరికీ దేవుడు తన పిల్లలవటానికి ఒక అథారిటీ, అధికారం ఇచ్చాడు అని వ్రాయబడి ఉన్నది. ఆయన మనకు తండ్రి గనుకనే నాయన, అబ్బా, తండ్రి అని మొరపెడుతూ ఉన్నాము. మన పరలోకపు తండ్రి అక్షరీకంగా మీకు పిల్లలు ఉన్నారు, వారు కష్టాల్లో, కలవరాల్లో ఉన్నప్పుడు మీరు చూసి ఊరిపోయి ఉంటారా? ఉండరు. ఏమైందమ్మా, ఏమైంది నాయన అని అడుగుతారు. వాళ్ళని ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు. అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు మనల్ని ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. గనుకనే ఈ లోకంలో చాలామంది ప్రజలు ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు కలవరాలతో. అయితే ఏ కలవరాలతో వచ్చినా కూడా మనము యేసు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఒక పీస్ఫుల్ లైఫ్, ఒక పీస్ ఆఫ్ మైండ్, సమాధానకరమైనటువంటి జీవితం యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. గనుక ప్రేమిన వర్లరా, మీ హృదయం కలవరపడనీయకుడి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఎన్నోసార్లు కలవరాలు, దుఃఖము, కన్నీళ్లు, వేదన వచ్చాయి. అయినా దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఈరోజు వరకు క్షేమంగా ఉండేవాళ్ళం కాదు. అనేక కుటుంబాల్లో రకరకాల కలవరాలు. లోకంలో అయితే కలవరాలు, సమస్యలు వచ్చి వెంటనే సూసైడ్ చేసుకొని చచ్చిపోయే వాళ్ళని ప్రతిరోజు మీరు చూస్తూ ఉండవచ్చు. న్యూస్ పేపర్లో, టీవీలలో ప్రతిరోజు సూసైడ్ చేసుకొని చచ్చిపోయే వాళ్ళు, కలవరాలతో నెమ్మది లేకుండా. ఆ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్రాలో, హైదరాబాద్లో, ఆయన పై అధికారుల ద్వారా టార్చర్ అనుభవించలేని పరిస్థితుల్లో తన రివాల్వర్తో తానే షూట్ చేసుకొని చచ్చిపోయాడు. ఒక ఆఫీసర్ అయి ఉన్న వ్యక్తికి కూడా కలవరాలే. సాధారణంగా చిన్న కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కలవరాలే, పెద్ద డబ్బు, ఉద్యోగము అన్నీ కలిగిన వాళ్ళకు కూడా కలవరాలే. చిలకలూరుపేటలో సేవ చేస్తున్నప్పుడు కూడా అక్కడ పొగాకు, టొబాకో ఫ్యాక్టరీ, ఒక మిల్లు ఓనర్ ఉన్నాడు. చాలా డబ్బు కలిగిన వాడు. ఆయన కూడా డబ్బు కలిగిన వాడే, కానీ కుటుంబంలో భార్య, భర్త, పిల్లల మధ్యలో ఒక చిన్న సమస్య రాగానే ఆ కలవరము చేత బాధపడి కుమిలిపోయి, నా మాట ఎవరు వినట్లేదు అని చెప్పి
ఒక్కడే ఫుల్గా డ్రింక్ తాగేసి ఫుల్గా త్రాగి ఒక్కడే కార్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళి అక్కడ చీరాల దగ్గర రైల్వే ట్రాక్ అక్కడ ట్రైన్ వస్తూ ఉంటే కింద పడి చచ్చిపోయాడండి. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, వరే ఇంత డబ్బు కలిగిన వాడు, కోట్ల ఆస్తి ఉంది, టొబాకో ఫ్యాక్టరీ ఉంది, ఏందిరా హీనంగా చచ్చిపోయాడు అని చాలామంది అనుకున్నారు. పేపర్లో కూడా ఇచ్చారు. అందరూ అక్కడికి వెళ్ళి అలా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అంటే లోక సంబంధమైన మనుషులు కలవరాలతో ఉన్నప్పుడు సాతానుగాడు చెప్తాడు, చచ్చిపో 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 అని. అయితే మన జీవితాల్లో కలవరాలు వచ్చినప్పుడు యేసయ్యే మనకు ఆదరణ కలగజేసే దేవుడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, సంఘ సహవాసం ఉంది, ఒక ఫెలోషిప్ ఉంది అని ఈ యొక్క సంఘ సహవాసాన్ని దేవుడు మనకిచ్చుట ద్వారా ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా ఒకరికొకరు ఆదరించుకొని దేవుని మాట ద్వారా, ముఖ్యముగా దేవుని మాట ద్వారా మనం ఆదరించబడి ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నాము. ఈ మాసమంతా దేవుడు మనకు కలవరాలు లేకుండా సమాధానంగా నడిపించుదురుగాక. మానవుని జీవితానికి కలవరాలు ఎందుకు వస్తాయి? ఎందుకు కలవరాలు వస్తాయి? వాటి నుంచి ఎలా విడుదల పొందాలి అనే ఒక విషయాలు 3-4 మాటల్లో క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 21వ వాక్యములో అక్కడ దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. గమనించండి, దుష్టులకు నెమ్మది ఉండదు అని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ లోకంలో దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. అయితే దుష్టులకు నెమ్మది ఉండనే ఉండదు. లోకంలో వాళ్ళని చూసినప్పుడు అబ్బా వీళ్ళేంది పెద్ద పెద్ద విల్లాలో ఉంటున్నారు, డబ్బు కలిగిన వాళ్ళు, ఆస్తి కలిగిన వాళ్ళు అని కొన్నిసార్లు వాళ్ళని చూసి మనం బాధపడుతూ ఉంటాం. వాళ్ళే బాగున్నారు, పాపంలో జీవిస్తూ అక్రమాల్లో ఉండి వాళ్ళే బాగున్నారు, మా బ్రతుకులు ఏంటి సమస్యలు కలవరాలతో అని కొందరు లోకస్తులను కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబంలో ఉంటున్న పరిస్థితి మనకేం తెలుసు? అన్నీ ఉన్నా వాళ్ళ కొందరి జీవితాల్లో నెమ్మది, సమాధానం అనేది లేదు. ప్రియమైన వారలారా, ఆ సంగతి ఎరుగక చాలామంది పొరబడుచూ ఉంటారు. అయితే గనుకనే దుష్టులకు నెమ్మది ఉండదు. ఎందుకంటే ఫ్రాడ్ చేసి అక్రమంతో అన్యాయంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, గనుక నెమ్మది ఉండదు. అక్రమాల్లో పాపాల్లో జీవిస్తూ ఉంటారు కనుక వాళ్ళకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. గనుకనే పాపపు జీతం మరణము గనుక వాళ్ళు అలా చేసే పాపపు కార్యాలను బట్టి చివరికి కలవరం లేకుండా కలవరపడి చనిపోతూ ఉంటారు. ఒక సినీ తార గురించి ఒక చోట వ్రాసరేమని, ఆమె లోకంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిని త్రాగి సుఖిస్తూ ఉన్నదట. చనిపోయే సమయానికి మంచాన పడింది, మూలన పడిపోయింది. ఇక ఆమె దగ్గర ఎవరు కూడా లేరు. డబ్బు ఉంది, పెద్ద బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనిషి తోడు ఎవరు లేరు. సినిమాలు చేసింది, విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చింది, తిని త్రాగి ఉన్నది. ఆమె చనిపోయేటప్పుడు భయంకరమైన అరుపులతో కేకలు వేస్తూ ఇక ఆ బాధకి, ఆ శరీరంలో ఉంటున్న వ్యాధిని బట్టి కలవరపడి అరుస్తూ ఉందట. అరుస్తూ ఉంది, నెమ్మది కావాలని. ఇక ఆమె టేప్ రికార్డ్ ఆన్ చేయబోతే రికార్డింగ్ బటన్ నొక్కిందట. వెంటనే ఆమె పాట కాదు కానీ రికార్డింగ్, ఆమె మాటలన్నీ, ఆమె అరుపులన్నీ రికార్డింగ్ అయ్యాయి. ఇక వెంటనే కొంత సమయానికి ఆమెకు నెమ్మది లేకుండా కలవరం వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఇక కొంత సమయానికి డాక్టర్ గారు వీళ్ళు అందరూ వచ్చి చూశారు, కానీ ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. ప్రక్కన ఉన్న టేప్ రికార్డ్ని ఆన్ చేస్తే ఆమె చనిపోయేటప్పుడు అరిచిన అరుపులు, కేకలు అవన్నీ వినబడి వాళ్ళే బిత్తరపోయారట. అరే, ఇంత హంగామాగా ఉన్న ఆ స్త్రీ, ఆ సినితార ఇప్పుడు ఇలాంటి ఘోరమైన మరణాన్ని అనుభవించిందే. ఎందుకు అలాంటి పరిస్థితులు లోకంలో ప్రజలు అనుభవిస్తున్నారంటే వాళ్ళు పాపాల్లో జీవించుట చేత దుష్టులకు నెమ్మది ఉండదు, కలవరాలు వచ్చి రకరకాలుగా మరణాలు అనుభవిస్తూ ఉంటారు. అయితే మనకైతే యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మనకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు. కలవరం లేకుండా ఈ రోజుల్లో పీస్ఫుల్ లైఫ్, ఓ సమాధానకరమైన జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన పాప క్షమాపణ అనే రక్షణ ద్వారా. మనము కూడా గతంలో దుష్టులే ఉండవచ్చు, విగ్రహారాధన శాపంలో ఉండవచ్చు, అయినా యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకొని రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మన యొక్క ప్రతి పాపాలని దూరపరిచి ఆయన పిల్లలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా మార్చాడు. కాబట్టే ఈరోజు మనము కలవరం లేకుండా సమాధానంగా బ్రతుకుతూ ఉన్నాము.
యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు పాపాత్మురాలని స్త్రీ గురించి బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఆమెకు కూడా కలవరం తప్ప సమాధానం, నెమ్మది లేదు. లూకాసు వార్త 7వ అధ్యాయము 37 నుండి 50 వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోనండి. ఉదాహరణగా లూకాసు వార్త 7వ అధ్యాయము 37 నుండి 50 వాక్యాల వరకు అక్కడ పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఫరిసయ్యుని ఇంట ఆమె యేసు ప్రభువారు ఉన్నాడు అని తెలుసుకొని ఈ పాపాత్మురాలైన స్త్రీ ఆ ఫరిసయ్యుని ఇంటికి వచ్చేసింది. యేసయ్య పాదాల దగ్గర నిలవబడి కన్నులు విడిచి ఆమె ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్న ఫరిసయ్యుడు, ఏంటి స్త్రీ వచ్చినా కూడా ఆమెను పంపివేయకుండా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్నాడే అని ఆ ఫరిసయ్యుడు అనుకుంటూ ఉన్నాడు. ఫరిసయ్యులు, సద్దుకాయలు ఎలాంటి వాళ్ళు అంటే పైన పర్సనాలిటీని చూస్తారే తప్పనిచ్చి హృదయపు అంతరంగంలో ఉంటున్న ఆత్మీయ అనుభవాలు చూడరు. యేసు ప్రభువారు పై రూపాన్ని చూసే దేవుడు కాదు గనుక ఆమె యొక్క బాధ, ఆమె యొక్క కష్టము ఎలాంటిదో గుర్తెరిగి ఆమె కన్నీళ్లు విడుస్తూ యేసయ్య పాదాలని తడుపుతూ ఆ తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడుస్తూ విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు రాస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంది. అప్పుడు పేతురుతో అంటాడు, పేతురు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, అయితే ఈమె కన్నీళ్లతో నా పాదం తడుపుతూ ఉంది. పేతురు, నేను ఇంటికి వచ్చినప్పుడు నీవు నా తలకు నూనె అంటలేదు, అయినా కూడా ఈమె విలువైన అత్తరు తీసుకొచ్చి నా పాదాలని రాస్తూ ఉంది కదా. ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు కూడా క్షమించబడ్డాయి. హల్లెలూయా. చూడండి, యేసుప్రభువు అంటారమ్మా, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గల దానవై వెళ్ళు అంటాడు. అంతవరకు ఆమె జీవితంలో ఏమి లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. ఈ లోకములో చాలామంది అలా సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇలా పాపాత్మురాలైన ఆ స్త్రీ యొక్క అనుభవాలు చాలామంది కలిగి ఉండుట చేత డబ్బు కొరకు లోకములో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటికి చూడటానికి బాగానే ఉన్నట్లుగా ఉంటారు, కానీ నెమ్మది లేదు, సమాధానము లేదు ఈ లోకములో. కానీ యేసుక్రీస్తు ఆమెకు పాప క్షమాపణ అనుగ్రహించిన తర్వాత ఆమెకి దేవుడు ఒక వెలుగును ప్రసాదించాడు, నెమ్మదిని ప్రసాదించాడు. అంతవరకు ఆమెకు సమాధానం లేదు, కలవరం, డబ్బున్నా కలవరం, సుఖభోగాలున్న కలవరం. ఎందుకంటే జీవించే జీవితం పాపకరమైనది కనుక, దుష్టులకు నెమ్మది ఉండదు కనుక ఈమె జీవితాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడంటే దుష్టత్వం నుంచి విడుదల చేసి పాప క్షమాపణ కలగజేసి ఆ రోజు నుండి ఆమె సమాధానంగా జీవించేటట్లు ప్రభు సహాయము దయచేశాడు. ఆమేన్. చూడండి ప్రియమైన వారలారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21 వాక్యములు. అందుకే బైబిల్ చెప్తూ ఉన్న మాట ఏంటంటే, కీడు పాపులను తరుమును. ఈ లోకంలో పాపంలో దుష్టత్వంలో ఉండే ప్రజలు వాళ్ళు అలా జీవిస్తూ ఉన్నా కీడు అనేది పాపులని తరుముతూ ఉంది అని బైబిల్లో రాయబడి ఉన్నది. అంటే బాగానే ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం అనుకుంటారు దుష్టత్వములు జీవించే ప్రజలు. కానీ వారి వెంట కీడు అనేది పాపులని తరుముతూ ఉంటుంది. నెమ్మదిగా ఉండరు, సుఖంగా ఉండరు, అన్నీ బాగానే ఉన్నాం అనుకుంటారు, కానీ హఠాత్తుగా మరణాలు కూడా వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు. కీడు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడంటే కేవలం దేవుడు మనకిచ్చిన రిపెంటెన్స్, దేవుడు మనకిచ్చిన ఆ పాప క్షమాపణ రక్షణ ద్వారా దేవుడు మనకు కీడు నుంచి తప్పించి కాపాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇకను ఈ మాసమంతా దేవుడు మనకు ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి క్షేమాన్ని కలగజేసేటట్టు మనము కూడా ప్రతిరోజు కన్ఫెస్ చేసుకోవాలి. బైబిల్లో రాయబడి ఉన్నమాట సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యములో, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరాన్ని పొందుతారు అని. విడిచిపెట్టని వాళ్ళు కనికరాన్ని పొందరు. దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కనికరాన్ని పొంది సమాధానంగా లోకంలో జీవించగలుగుతారు. అయితే పాపాలని విడిచిపెట్టని వాళ్ళు సమాధానంగా జీవించలేరు. కనికరం కూడా దేవుడు వాళ్ళకి కనికరాన్ని చూపడు. అయితే ప్రియమైన వారలారా, దేవుడు మన పాపాలని ఆల్రెడీ క్షమించేశాడు. మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం. అలాగని చెప్పి అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పలేము. ఎందుకంటే ఈ పాపభరితమైన లోకంలో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పిదాలు వస్తూ ఉంటాయి. అవి కూడా మన జీవితంలో రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కన్ఫెస్ చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ రావాలి.
అందుకే యేసన్న గారు కూడా ఉదయాన్నే ప్రార్థన అయిన తర్వాత ఓ ఒప్పుకోలు ప్రార్థన ఏమని, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ఓ విజ్ఞాపన ప్రార్థన అవి నేర్పించాడు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఎన్నెన్నో లోక సంబంధమైనటువంటి మాలిన్యం అంటే పరిస్థితులు ఎదురవుతూ ఉంటుంది. ఆటోలో కూర్చుంటామా, వాడు సినిమా పాటలు పెడతాడు. మరి ఆపరా అన్నా కూడా నువ్వు వినకపోతే పక్కన వింటాడులే అంటాడు ఒక డ్రైవర్. నన్ను ఆపరా అంటే నువ్వు వినకపోతే ఆ పక్కనోడు వింటాడులే అని చెప్పి ఫుల్లుగా సౌండ్ పెడతాడు. ఇలా లోకంలో ఉన్నా కూడా కన్నడలో ఒక మాట ఉంది, సరళతే సత్యతే ఉಳ್ಳవరాగిర్రి అంతే అని. మనం ఈ లోకంలో ఉన్నాం కనుక అన్ని బిగబట్టుకొని కూర్చోవడం కాదు. పరిపూర్ణులైపోతే ఎప్పుడో దేవుడు తీసుకెళ్ళిపోతాడు. పాపభరితమైన ఈ లోకంలో ఉన్నా కూడా అవన్నీ మన జీవితంలో వస్తూ ఉన్న వాటికి దూరంగా మనం ఉండాలి. అంటే కన్నడలో ఒక మాట ఉంది, సరళతే సత్యతే ఉಳ್ಳవరాగిర్రి అంటే నిష్కపట్యము సత్యము కలిగిన వారై ఉండండి. కన్నడలో ఉండే మీనింగ్ ఏంటంటే అందరి వలె మనం జీవిస్తూ ఉన్నాం, అందరి వలె ఉన్నాము, కానీ సరళత ఒక సింపుల్గా ఉంటున్నాము, అందరిలాగే ఉన్నాము, కానీ ప్యూరిటీ, ఒక సరళతే సత్యతే ఉಳ್ಳవరాగిర్రి అనే మాట చాలా ఇష్టం ఆ పదం. అంటే మనం ఏదో నేను పెద్ద పరిశుద్ధుని, నేను పరిశుద్ధురాలని మనం చూపించుకునే అవసరం లేదు. అందరిలాగే మనము కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాము, కానీ సత్యత కలిగి జీవించడమే మనలో ఉంటున్న స్పెషాలిటీ. హల్లెలూయా. గనుక మన యొక్క ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనం కాచుకొని ఉండాలంటే పెద్ద పెద్ద పాపాలు విడిచిపెట్టాము, చిన్న చిన్న పొరపాట్లు కూడా. కొలస్సీ సంఘానికి ఒక మాట చెప్తారు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యము నుండి కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చూడండి, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, చూడండి సంఘానికి చెప్తున్నారు, పూర్వము ప్రీవియస్ డేస్, గతంలో మారుమనసు లేనప్పుడు, విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. చూడండి, ఇప్పుడైతే కోపము, చూడండి, ఒకరికొకడు అబద్ధం ఆడుకుడి. ఇక్కడ రాయబడిన మాటలు చాలండి. ఇక్కడ కొలస్సీ సంఘానికి పౌలు గారు రాస్తారు, మీరు లోకంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు. పైన రాయబడి ఉన్న పెద్ద పెద్ద పాపాలు, జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ పెద్ద పెద్ద పాపాలు. పూర్వము, గతంలో మీరు క్రీస్తుని ఎరగక మునుపు ఇలా ఉన్నారు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, లోకస్తులుగా ఉన్నప్పుడు, విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు కదా. ఎప్పుడైతే మారు మనసు పొందినప్పుడైతే, బాప్తిసం తీసుకున్నప్పుడైతే, సంఘ సహవాసానికి వచ్చినప్పుడైతే, ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడైతే చిన్న చిన్న పాపాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏంటి ఆ చిన్న చిన్న పాపాలు? కోపము. ఉన్నట్టున్నట్టు బీపీ రైజ్ అయిపోద్ది. కోపము సైన్స్లో చదివిన 80 to 120 వరకు ఉండాలి. ఎక్కువ రైజ్ అయిపోతే హార్ట్ అటాక్ వచ్చిద్దట. అందుకే మా బయాలజీ లెక్చర్ చెప్తూ ఉండేవాడు, హరి కరి వరి ఉండకూడదు అని. హరిహరిగా పరిగెత్తడం, టెన్షన్ పడడం, అయ్యో ఇట్లయిపోయిందా అని టెన్షన్ పడితే ఏమవుతుంది? హార్ట్ అటాక్ వచ్చింది. టెన్షన్ పడకూడదు. ఆ తర్వాత కరిదిರುವ పదార్థಗಳನ್ನ తినబెడ్రి అంటాడు ఆయన. అంటే ఈ మసాలా ఐటమ్స్ తినబాకండ్రి, వాటి ద్వారా కూడా హార్ట్ అటాక్ వచ్చింది అని. హరి కరి వరి కూడా అవ్వకూడదు. ఎందుకు చింత చేస్తారు, బాధపడతారు, ఆ వరి అయినా కూడా గుండె ఆగిపోద్దేమో అని సైంటిఫిక్గా అలా అంటారు. హరి కరి వరి ఉండకూడదని. మరొక వైపు ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడైతే కోపము, మనిషికి ఉపకారం తింటున్నాగా కోపం వచ్చిద్ది. కానీ బైబిల్ చెప్తున్నమాట, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం వచ్చిద్ది చిన్న చిన్న విషయాలు, అది అని.
ఆ కోపం సాయంత్రం వరకే ఉండాలి కానీ మరుసటి రోజు వరకు ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. సూర్యుడు అస్తమించే వరకు. ఇక మరుసటి రోజు వరకు ఉందనుకో కోపం పాపంగా మారిపోయిద్ది. ఓసారి ఓ పాస్టర్ గారి దగ్గర ఒక యవనస్తుడు అడిగాడట. గతంలో కూడా చెప్పాను, యేసుప్రభు ముఖమేమో సర్వాంగ సుందరుడు కదా, మరి సైతాన్ ముఖం ఎలా ఉంటుంది చూపించి పాస్టర్ గారు, ఎలా ఉంటుందంటే ఆయన అన్నాడట, నీకు బాగా కోపం వచ్చినప్పుడు అద్దంలో పోయి ముఖాన్ని చూసుకోరా, అప్పుడు సాతాన్ గాడు నీకు కనబడతాడు అన్నాడు. సరేనని చెప్పి కోప్పడి అని ముఖమంతా ఒకలాగా వికారంగా ఆకారంగా పెట్టుకొని అద్దంలో పోయి చూసుకున్నాడట. తన ముఖమే తనకి హీనంగా అనిపించింది. ఛీ, నా ముఖం ఇలా ఉంది ఏంటి అని చెప్పి సాతాన్ గాడు కూడా అలాగే ఉంటాడు అన్నప్పుడు చూడండి, ఇప్పుడు మనము కూడా కోపం వచ్చినప్పుడు ముఖాన్ని అద్దంలో చూసుకుంటే అర్థమైద్ది. సాతాన్ గారిని చూడాలనుకుంటే ఏం చేయాలి? కోపం వచ్చినప్పుడు అద్దంలో వెళ్ళి చూసుకుంటే క్లియర్గా కనపడతాడు వాడి స్వభావం, వాడి స్వరూపం అంతా. గనుక ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి. సాధ్యమైనంత వరకు కోపాన్ని అణిచివేసుకొని దీనత్వం కలిగి, కోపానికి ఆపోజిట్ పదం ఏంటంటే కోపం లేకుండా ఒక దీనత్వం, తగ్గింపు, ఒక మృదుత్వం, ఒక మృదువైన స్వభావము దేవుని బిడ్డలైన మనము కలిగి ఉందముగాక. కోపానికి మించిన పదం ఏంటంటే ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించుడి. యాకోబు తన పత్రికలు రాస్తారు, మీ నోట బూతులు, ఒక్క నోట నుండి ఆశీర్వచనాలు వస్తూ ఉన్నాయి, ఒక్క నోట నుండియే సోదరం అలేలుయా అంటున్నారు. మరలా బయటకు వెళ్ళిన తర్వాత వాడు చచ్చిపోవాలి, వాడి హార్ట్ అటాక్ రావాలి, బీపీ రావాలి, షుగర్ రావాలి, కిడ్నీ ఫెయిల్ అవ్వాలి అని మరలా శాపాలు పెడుతూ ఉన్నారు. అందుకే ఒక్క నోట నుండియే ఇవి రాకూడదు, మీరు ఇలా ఉండకూడదు అని ఒక అడ్వైజ్ ఇస్తూ ఉన్నాడు యాకోబు తన పత్రికలో. కొందరైతే అత్తని కోడలని వాళ్ళని తిట్టడానికి కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి తిడుతూ ఉంటారట. ఆ మధ్య పల్లెటూరులో వెళ్తే ఒక ఆమె అంటదన్నా, నీకేం తెలుసులే, కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి తిట్టేవాళ్ళు ఉన్నారు అంటదా ఆమె. గనుక మీ నోట బూతులు, దూషణ, వీటన్నిటిని మీరు విసర్జించండి, ఒకరినొకరు అబద్ధం ఆడుకుడి అని పౌలు గారు కొలొస్సే సంఘానికి చెప్తూ ఉన్నారు. కనుక ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పాపభరితమైనటువంటి లోకములో దుష్టులకు నెమ్మది లేదు, కానీ మనకైతే దేవుడు పీస్ఫుల్ లైఫ్, ఓ సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే మనలో ఉంటున్న మంచి సుగుణాలు ఉన్నాయి కనుక. మనలో ఉంటున్న ఆ మంచి సుగుణాలని కాచుకుంటూ ఇంకా విసర్జింపవలసిన చెడు స్వభావాలు, చెడు గుణాలన్నీ విడిచిపెట్టి మంచి గుణాలు మనం ఎప్పుడైతే ధరించుకుంటామో ఈ మాసమంతా రాబోయే రోజులన్నింటిలో కూడా సమాధానంగా మనం జీవించగలుగుదుముగాక. రెండవ మాట, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 12వ వాక్యం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యములో అక్కడ కూడా సొలొమోన్ ఇలా ఆయన రాస్తారు చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 12వ వాక్యములో, ఇదియుగాక నా కుమారుడా, చూడండి, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఆ మాట కన్నడ, ఇంగ్లీష్లో చూసినప్పుడు కలవరము అనే మాట అర్థం వచ్చింది అక్కడ. అధికముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము, కలవరము అనే మాట ఉంది. సొలొమోన్ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ అధ్యాయంలో మీరు చాలాసార్లు చదివే ఉంటారు. ఈ లోకంలో ఉంటున్న సమస్తాన్ని అనుభవించి ఈజ్ ఎ కింగ్, రాజుగా ఉన్నవాడు, సుఖభోగాలు అనుభవించాడు, ఎంతోమందిని వివాహం చేసుకున్నాడు. లోకములో ఉంటున్న సమస్తాన్ని అనుభవించిన తర్వాత ఆయన అంటాడు, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థము అంటాడు. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత చివరిగా ఈ మాట అంటాడు, ఏమని 13వ వాక్యములో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇది ఏ విధి. ఆమేన్. ఈ రోజుల్లో ఇవన్నీ లోకంలో వ్యర్థం, డబ్బున్నా వ్యర్థం, వెండి బంగారున్నా వ్యర్థం, ఎంత డెకరేషన్ చేసుకున్న మట్టికి పెట్టబడితే అంత వేస్ట్. ఇవన్నీ లోకములో అన్ని వ్యర్థం అంటాడు. వ్యానిటీ అన్ని వ్యర్థం.
అయితే లోకంలో జీవించచ్చు ఉన్న మనిషి అనుకుంటాడు, ఈ లోకము నాది, డబ్బు నాది, చచ్చిపోయిన తర్వాత ఒరే పెద్దోడా బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి, చచ్చిపోయిన వెంటనే సమాధిలో బెటరా అంటాడా? చాలా చోట్ల సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాడు అనే మాట, పాస్టర్ గారు అర్జెంటుగా సమాధి చేయి, మేము మా ఊర్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఇక సరిగ్గా సమాధి కార్యక్రమం కూడా చేయనివ్వరు. అంత టెన్షన్ పడి ఆయన చచ్చాడా తీసుకెళ్లారు. ఆ మధ్య సమాధి కార్యక్రమం జరుగుతూనే ఉందా, అందరూ ఆ రోడ్డు మీద వెళ్ళి పోట్లాడుకుంటూ ఉన్నారు. నేను బ్రదర్ ఇద్దరు ఉన్నాం ఆ మనిషి దగ్గర. అసలు సంగతి ఏంటంటే ఆ మనిషికి డబల్ డక్కర్ అనమాట. ఆస్తి ఈ ఆస్తి కావాలని చెప్పి రోడ్లో కొట్టుకుంటూ ఉన్నారు. ఈమెకి ఎంత రావాలి, ఆమెకి ఎంత రావాలి, నువ్వు ఆ ఇల్లు తీసేసుకోలే, ఎందుకు కలవరపడుతూ ఏడుస్తావు, ఇదమ్మో నువ్వమ్మో ఆ పొలం తీసేసుకో అని చెప్పి ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. ఎక్కడ మనిషి చచ్చిపోయాడు, నేను బ్రదర్ ఇద్దరు ఉన్న సోదరం చెప్పుకుంటా, వీళ్ళేమో ఆ రోడ్డు మీద కొట్టుకుంటూ ఉన్నారు. చూడండి, అప్పుడు అనుకున్నాను మానవుని యొక్క విలువ ఈ లోకంలో ఉన్నప్పుడే చచ్చిపోతే ఏమీ లేదు, నథింగ్. అవి నాది ఇది నాది అని పోట్లాడుతూ ఉంటారు, విర్రబీగుతూ ఉంటారు. కానీ ప్రేమిన వర్లరా, మన యొక్క ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడే మన యొక్క స్థితి ఏంటో అర్థమవుతూ ఉంది. ఈ లోకంలో చచ్చిపోయినప్పుడు మనం ఏది మన వెంట తీసుకొని వెళ్ళలేము. సమాధి కార్యక్రమానికి వెళ్తే వాళ్ళు ఒక అతను ఒక కోడి, బ్రతికిన కోడి ఒక బీరు సీసా వేసాడు. ఒరే ఇదెందుకు వేస్తావరా అంటే, ఊరుకుంటాను లేకపోతే దయ్యమై పట్టుకుంటాను నన్ను, వాడి కోడి మాంసం చికెన్ అంటే ఇష్టం, బీర్ అంటే ఇష్టం అని చెప్పి అది వేసాడు. ఇంకొక సమాధి కార్యక్రమంకి వెళ్తే ఇంత బొంత తీసుకొచ్చేసాడు, కొత్త బొంత. ఏంట్రా అంటే ఆమెకు మంచి ఆయనకి పరుపు అంటే చాలా ఇష్టం అని, కొందరేమో బీడీ ముక్కలు, బీడీ కట్టలు, ఆ సిగరెట్ కట్టలన్నీ సమాధులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే అవి వాళ్ళకి ఇష్టము, అందుకే, లేకపోతే దయ్యమై పట్టుకుంటాడు అంటారు వాళ్ళు. ఏంటి మొత్తానికి వేసేయండి, సమాధి చేసి వచ్చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఒక భయం, టెన్షన్, దయ్యమై కుక్క చచ్చిపోతే కుక్కే కదా అనుకుంటారు, మనిషి చచ్చిపోతే ఎంత భయమో అనుకున్నాను. ఎందుకో దయ్యమై పట్టుకుంటుందేమో అని. చూడండి, ఈ లోకంలో రకరకాలుగా మానవుడు కలవరపడిపోతూ ఉన్నాడు. సొలొమోన్ ఈ లోకంలో ఉంటున్న సమస్తాన్ని అనుభవించిన వాడు చెప్తాడు, ఇవన్నీ వ్యర్థం. అయితే ఫైనల్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి ఇది ఏ విధి. హల్లెలూయా. ఈ రోజున మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే ఇది ఇంతకంటే లోకములో శ్రేష్టమైన అనుభవం ఏది కూడా లేనే లేదు. దేవుడు చీకటిలో నుంచి, పాపంలో నుంచి, అంధకార క్రియల్లో నుంచి విడుదల చేశాడు. ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సొలొమోన్ చెప్తాడు, అధికమైన విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఈ మాటలో నా అంతరం ఏంటంటే, అనేకులు చదువుతున్నారు. సొలొమోన్ కూడా ఆయన జ్ఞానం కలిగిన వాడు, ఆయన కంటే జ్ఞానం కలిగిన వాడు ఇక మరల రాజు పుట్టలేదు ఆ రోజుల్లో, ఇక ఉండబోడు అని చెప్పి ఓ దేవుడు చెప్పాడు. అంతటి జ్ఞానం కలిగిన వాడే వ్యర్థం అంటాడు. లోకంలో ఈ విద్యాభ్యాసము చేయటం ద్వారా దేహానికి ఆయాసకరము, కలవరము అంటాడు. ఎందుకంటే ఈ రోజులో ఎడ్యుకేషన్ ఎక్కువ అవుతూ ఉన్నాగా చాలా చెప్పే మాటలు ఏంటంటే, దేవుడు లేడు, గీవుడు లేడు, కోతి ద్వారా మనిషి వచ్చాడు అంటారు. ఒక గమ్యం తెలియని పరిస్థితుల్లో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు, దేవుడే లేడంటూ ఉన్నాడు. థియాలజికల్ స్టడీస్ చేసిన వాళ్ళు కూడా బైబిల్ని బాగా రీసెర్చ్ చేసి చివరికి వాళ్ళు కూడా భ్రష్టు పట్టిపోతూ ఉన్నారు. ఇక దేవుడు లేడని చెప్పి వాళ్ళు లోక సంబంధమైన అనుభవాల్లో. అందుకే పౌలు గారు సంఘానికి రాస్తారు, ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వైరము. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వైరం. అయితే యాకోబు తన పత్రికలో రాస్తారు, పరసంబంధమైన జ్ఞానం అది పరిశుద్ధమైనది, కనికరంతో నిండుకొనినది. అక్కడ కనికరంతో నిండుకొనినది, అక్కడ వేషధారణ ఏది కూడా లేనిది ఉన్నది అని యాకోబు తన పత్రికలో రాస్తారు. ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వైరం. ఎందుకంటే వాటి ద్వారా కొందరు పిచ్చోళ్ళు అయిపోతూ ఉన్నారు. ఒక అతను ఉన్నాడు, డబుల్ గ్రాడ్యుయేట్ MA చేశాడు. టిఫిన్ ಮಾಡಿದೇನೋ అంటే ಹೌದು ಮಾಡಿದ್ದೀನಿ అంటాడు. ಏನು ಮಾಡಿದೆ అంటే ఇడ్లీ కుడిదే కాఫీ తిందే అంటాడు. ఉన్నాడు భద్రావతిలో, ఇడ్లీ కుడితే కాఫీ తిందే, కాఫీ తిన్నాడట, ఇడ్లీ త్రాగాడట. అది వాడి జ్ఞానం. అది మరలా ಏನು ಓದಿದ್ಯೋ అంటే ನಾನು ಡಬಲ್ MA ಮಾಡಿದ್ದೀನಿ అంటాడు.
చదువుకున్నాడు. కొద్దిగా ఆ ఫ్యాక్టరీలో ఆ కంపెనీకి వెళ్ళేటప్పుడు క్యారేజ్ మోసుకొని వెళ్తాడు సైకిల్ మీద పెట్టుకొని. కానీ హాఫ్ మెంట్లు చదివి విద్యాభ్యాసం ద్వారా కలవరం. అక్కడక్కడ రైల్వే స్టేషన్లో తగులుతూ ఉంటారు. ఒక పిచ్చోడు అలా ఆ బోర్డులో చదువుతున్నాడు ఇంగ్లీష్లో. డిక్షనరీలో ఉండే మాటలన్నీ చెప్తాడట. ఓసారి ఆగిరే పలాని పదానికి మీనింగ్ చెప్పరు అంటే కరెక్ట్గా చెప్తున్నాడు. కానీ మరలా మెంట్లోడ్ అయిపోయాడు. చదివి పిచ్చివాళ్ళలాగా మారిపోతూ ఉన్నారు. అంటే చదవడం పెద్ద పాపమని కాదు. ఈ లోకంలో మేరక చెప్తూ ఉండేవాళ్ళు, కోటి విద్యలు దేని కొరకు? అంత బో కొరకు. కోటి విద్యలు కూటి కొరకు. ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా, ఏమున్నా అంత అన్నం కొరకేగా. ఆకలి అని పరిగెత్తుకొని వస్తాడు. వాడి దగ్గర 1 కేజీ నెక్లెస్లు అన్నీ పెట్టి తిన్న ఆయన అంటే తింటాడా? బో కావాలరా నాయన, ఆహారం కావాలి అని ఫస్ట్ అన్నం కొరకు వెతుకులాడుతూ ఉంటాడు. ఈ రోజుల్లో అధికమైన జ్ఞానం ద్వారా కొందరు పిచ్చోళ్ళు అయిపోయారు, కొందరు దేవుడే లేడని చెప్తూ ఉన్నారు. గనుక దేవుడు ఈ లోక సంబంధమైన జ్ఞానం వైరమని అంటూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 25 నుండి 30 వాక్యాల వరకు మీరు తర్వాత చదువుకోనండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 25 నుండి 30 వాక్యాల వరకు మీరు చదువుకుంటే అక్కడ ఉన్న విషయం చెప్తాను నేను. షమ్రోన్ పట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది. కరువు వస్తే ఆ కరువుకు తట్టుకోలేక 2 స్త్రీలు ఏం చేశారో తెలుసునా? ఆ కరువుకు తట్టుకోలేక ఇంట్లో బియ్యం లేక, పప్పు లేక, చింతపండు లేక, ఏమీ లేక కరువు, భయంకరమైన కరువు షమ్రోన్ పట్టణంలో. 2 స్త్రీలు అనుకున్నారు, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు అంటారు, మాయ్ ఈ పూట నీ కొడుకుని చంపుకొని వండుకొని తిందాం, అలాగైతే రేపటి రోజున నీ కొడుకుని చంపి వండుకొని తిందాం అంటారు. చూడండి, అది మానవుని యొక్క జ్ఞానం. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈ కరువుకి మేము తట్టుకొని బ్రతకాలంటే మన పిల్లల్ని చంపుకొని వండుకొని తిందాము అని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడుకున్నారు. ఒక ఆమె ఏమో అలా చేసింది, తన కొడుకుని చంపుకొని వండుకొని తిన్నారు. మరుసటి రోజు నీ కొడుకుని తీసుకొని రా, చంపి వండుకొని తిందామంటే ఇక ఇద్దరికి గొడవ వచ్చింది. షమ్రోన్ పట్టణంలో ఆయన ఆ రాజు నగరం మీద అటు ఇటు తిరుగుతున్నాడు. పాపం ఆయన తిరుగుతున్నాడు. ఏంటి దేశంలో కరువు వచ్చింది, ఏంటి బాధ, ఏంటి పరిస్థితి, కలవరం ఆయన జీవితంలో. ఇక ఈ 2 స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మాకు న్యాయం తీర్చండి నాయన అని అంటే, ఏంటి మీ బాధ అంటే, ఇది నిన్నటి రోజున ఒక ఆమె తన కొడుకును వండుకొని తిన్నాము, ఇప్పుడు నీ కొడుకును చంపుకొని వండుకొని తిందామంటే ఇవ్వట్లేదయ్యా అన్నప్పుడు ఆ రాజుకి పిచ్చెక్కిందండి. అంతే, బట్టలు చింపుకొని ఇక నెమ్మది గోనెపట్టు ధరించుకొని పోయాడు. అంతే. ఒరే ఏంటి ఈ ప్రజలు ఇలాంటి అజ్ఞానంగా ఉన్నారే, ఆకలి ఎంత మాత్రాన, కరువు వచ్చేంత మాత్రాన కన్న పిల్లల్ని చంపుకొని తినేవాళ్ళు ఉన్నారా అని ఆ రాజుకు కూడా మతిపోయి వస్త్రాలు చంపుకొని గోనపట్టు ధరించుకున్నాడు. చూడండి, చదవండి కాబట్టి తర్వాత మీరు. ఎందుకంటే అంత అజ్ఞానము, కరువు వచ్చిన పరిస్థితుల్లో సొంత పిల్లల్ని చంపుకునే పరిస్థితి ఎవరికి కూడా రాదు. అట్లా అయినా వీళ్ళ యొక్క జ్ఞానం ఏంటి అని. ఆ రోజుల్లో అలా ఉన్నది. ఇక రాబోయే రోజుల్లో కూడా మనుషులు చెప్పుకొని తినేవాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అమెరికా, ఇంగ్లాండ్, కొన్ని దేశాలు, రష్యాలో మనుషులను కూడా మాంసం, చైనా అక్కడక్కడ మనుషులను కూడా వాళ్ళు ఖైమా చేసి శుభ్రంగా తింటూ ఉన్నారు. ఇక ఇండియా కూడా వచ్చిద్దేమో. కనుక ఇప్పుడు వీటిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అధికమైన విద్యాభ్యాసము ద్వారా దేహమునకు ఆయాసకరం. ఈ లోక సంబంధమైన జ్ఞానము మానవుని చివరికి పతన స్థితికి తీసుకొని వెళ్ళిపోబోతుంది. మానవుడు ఏదైతే కనిపెడుతున్నాడో అవే మానవుని నాశనం చేయబోతుంది. ఒక అతను కనిపెట్టాడు, పెద్ద ఆటం బాంబు కనిపెట్టాడు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఆపరేట్ చేస్తే అమెరికా నాశనం అయ్యింది, నేనున్న ప్రదేశం కూడా నాశనం పోయిద్దని చెప్పి ఆగాడు. గనుక దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది, రోజులు గడిచే కొలది ప్రభు రాకడకు ముందు మనుషుని యొక్క జ్ఞానం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారానే మనిషి ఏదైతే కనిపెట్టాడో వాటి ద్వారా ఈ రోజున మానవుని జీవితాన్ని నాశనం వచ్చింది. సెల్ ఫోన్ కనిపెట్టాడా, దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. అయితే మానవుడు కనిపెట్టిన ప్రతి వస్తువు మానవుని జీవితానికి నాశనాన్ని కలగజేస్తూ ఉంది. ఫ్లైట్లు ఉన్నాయా, అబ్బా హాయిగా గాల్లో పోతున్నాను అనుకుంటారా, ఎప్పుడు కూలిపోయిద్దో అర్థం కాని పరిస్థితి, ఎప్పుడు ఏమైద్దో తెలియని పరిస్థితి. అందుకే కొందరు మంత్రులు భయపడి శుభ్రంగా అమరావతి వాటి ట్రైన్లో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకు? కొద్ది రోజులన్నా బ్రతికి బట్టగట్టాలి, క్షేమంగా ఉండాలి అని.
ఈ లోక సంబంధమైన జ్ఞానము, తెలివితేటలు అలా ఉన్నాయి ప్రియమైన వారలారా. కనుకనే మానవుని జీవితంలో కలవరం కలవరం కలవరం. అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వైరమై ఉన్నది. అయితే యేసుక్రీస్తును తెలుసుకున్నట్టే నిత్య జీవము అని యోహాన్ తన పత్రికలో రాస్తారు. ఈ బైబిల్ని చదవడము, ధ్యానించడము, ఈ విధంగా జీవించటం చేత మనము కలవరం లేకుండా బ్రతకగలము. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14-15 వాక్యంలో మీరు చూడండి. తర్వాత లూదియా అనే ఒక స్త్రీ, ఆమె ఏం చేసింది? పౌలు గారు వాక్యం ఒక చోట ప్రార్థన కొడికి ఏర్పాటు చేసి ఉంటే ఆయన మాటలు వినటానికి కూర్చున్నది. అంతవరకు ఒక నామినల్ అనుభవంలో నామకార్థపు క్రైస్తవురాలుగా ఉంది. కానీ పౌలు గారు దేవుని యొక్క సువార్త, అపోస్తుల యొక్క బోధని చెప్తూ ఉండగా ఆ లూదియా ఆమె యొక్క మనోనేత్రాలు వెలిగించబడి వెంటనే వాళ్ళు, ఆమె కుటుంబీకులందరూ బాప్తిసం పొంది, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి అపోస్తుల యొక్క సహవాసంలో ఆమె అంటు కట్టబడింది. హల్లెలూయా. ఈ రోజున ఈ బోధ ద్వారా, ఈ సహవాసము ద్వారా ఎంతోమంది విశ్వాసులు నెమ్మదిగా ఉంటున్నారండి. ఆంధ్రాలో ఎక్కడైనా కూడా మన మినిస్ట్రీలో విశ్వాసులు చాలామంది చెప్తారు, అయ్యా మీ వాక్యాల ద్వారా దేవుడు మీకు ఇచ్చిన ఆలోచనను బట్టి నెమ్మదిగా ఉంటున్నాం అని. ఈ ఉపదేశం ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ లోక సంబంధమైన విద్య ద్వారా మానవుడు కలవరం చెందుతున్నాడు ఆ జ్ఞానం ద్వారా. కానీ యేసుక్రీస్తు మనకిచ్చిన ఈ బైబిల్ అనే ఈ జ్ఞానము ద్వారా మనము కలవరం లేకుండా జీవిస్తూ ఉన్నాం. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అంటారు చూడండి. యోహాను సువార్త, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఈ లోకంలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆయన ఒంటరివాడుగా ఉన్నాడు. అయినా కూడా యేసు ప్రభు వారు చెప్తున్నారు, నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసు ప్రభు వారు అంటే మానవుని జీవితంలో ఒంటరితనం ద్వారా కలవరాలు వస్తాయి, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి అని. యేసు ప్రభు వారి లోకంలో ఆయన ఒంటరివాడే, కానీ పరలోకములో ఉంటున్న తండ్రి ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఆయన ఒంటరివాడే, కానీ ఆయన జీవితంలో కూడా ఆయన దేవుని కుమారుడే ఉన్నా కూడా మనవలే శరీరధారిగా వచ్చాడు కనుక ఆ లోన్లీనెస్ అనేది ఆయన కూడా అనుభవించాడు. కానీ ప్రతిసారి దేవునితో పగలంతా సువార్తను ప్రకటించి రాత్రికాల సమయంలో ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏకాంతంగా. ఆయనకు ఒక ఆదరణ, యేసుక్రీస్తుకు ఒక ఆదరణ ఏంటంటే, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని. ఈ మాసమంతా ఈ మాటను బట్టి మనము కూడా గ్రహించుకోవాలి. ఈ మాసమంతా యేసయ్య మనకు తోడుగా ఉండునుగాక. ఈ మాసమంతా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే యేసుప్రభువు చెప్తున్నారు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత యేసుప్రభువు వారు తండ్రి చిత్తం చేయటానికి ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు ఒంటరివాడుగా బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత శిష్యులు 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. అలా రోజు రోజుకి శిష్యులు ఉన్నారు, పరిచర్య విస్తరిస్తూ ఉంది, అనేకులు అద్భుతాలు మహత్కార్యాలు పొందుతూ ఉన్నారు. కానీ ఏకాంతంగా ఆయన ప్రార్థన చేయటానికి ఆయన ఒక స్థలాన్ని కేటాయించుకున్నారు. ఒంటరివాడుగా ఉండే అనుభవం, కానీ తండ్రి అయిన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అప్పుడప్పుడు కొందరు కుటుంబాల్లో బాధపడుతూ ఉంటారన్నా, నాకు ఎవ్వరు లేరన్నా అంటది ఒక ఆమె. భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు కదా అంటే, ఏం ప్రయోజనం అన్నా, ఒంటరిదాన్ని అంటారు. అప్పుడు గ్రహించాను, కొన్ని సమస్యలు, ఇబ్బందులు, కలవరాలు వచ్చినప్పుడు అందరూ ఉన్నా కూడా ఆ సమస్యల్లో నుంచి, కలవరంలో నుంచి విడుదల పొందనోలని పరిస్థితుల్లో ఇలాగే ఫీల్ అవుతూ ఉంటాం. ఏమని? ఎవరు లేరు అని. అందుకే జనరల్గా చెప్తూ ఉంటారు,
అందరితో కలిసిమెలిసి ఉండండి అని. ఒక ఇండిపెండెంట్గా తిరగకుండా, దయ్యం పట్టిన వాళ్ళలాగా తిరగకుండా అందరితో కలిసిమెలిసి ఉండండి అంటూ ఉంటారు. కలిసిమెలిసి అందరితో ఒక ఫెలోషిప్. ఇప్పుడు మేము చూసినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎక్కడ ప్రార్థన అన్నా కూడా అందరూ పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. ఓ ఫెలోషిప్, ఓ సహవాసం, ఎవరికి బాగులేకున్నా వాళ్ళని పలకరించి మాట్లాడడం, అది చాలా మంచిది. అంటే అందరితో కలిసిమెలిసి ఒక యూనిటీ, ఆ సమాధానం, ఐక్యతని కాపాడుకుంటూ రావాలి. కొన్నిసార్లు ఐక్యతగా ప్రేమగా ఉన్నారనుకోండి, కొన్నిసార్లు సాతాను గాడు చిచ్చుపెట్టాలని చూస్తూ ఉంటాడు. వాడి తంత్రములను ఎరిగి ఈ ఐక్యతని, దేవుడిచ్చిన సమాధానాన్ని కడవరకు కాచుకొందుముగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇంకా లోతుగా బైబిల్లో ధ్యానిస్తే మనము ఒంటరిగా ఉండకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనము యేసయ్యకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాం కనుక మనకు తోడుగా ఉండి క్షేమంగా నడిపించుచూ ఉన్నారు. కలవరాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా కూడా ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏవి? మారు మనసు పొందడం ఆయనకి ఇష్టమైన కార్యం, బాప్తిసం పొందడం ఆయనకి ఇష్టమైన కార్యం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందడం దేవునికి ఇష్టమైన కార్యం. యేసుప్రభువు వారు బాప్తిసం వచ్చి యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకొని ఒడ్డునకు రాగానే పరిశుద్ధాత్మ పావురాకారం వలె ఆయన మీద దిగి వచ్చి ఒక మాట, ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. పరలోకములో ఉంటున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యందు ఆనందించగలిగారంటే ఎందుచేత? ఆయన దేవాది దేవుడు, దేవుని కుమారుడు, ఆయనకు బాప్తిసం అక్కర్లేదు. కానీ మనకు మాదిరి చూపెట్టడానికి ఆయన ముంచడ బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పావురాకాలం వారు దిగి వచ్చి తండ్రి అయిన దేవుడు కుమారుని అయిన యేసుక్రీస్తు యందు ఆనందించుచూ ఉన్నారు. ఇందును బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మారు మనసు పొందడం, బాప్తిసం తీసుకోవడం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందడం, ఉపవాసం ఉండి ఒక జయ జీవితాన్ని యేసుక్రీస్తు వలె మనం జీవించడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు. మీరు దేవుని మందిరానికి రావడం, దేవునితో ఉన్న ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కాచుకోవడం, ఇది దేవుడు ఇష్టపడే కార్యము. గనుక ప్రియమైన వారలారా, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అంటారు, యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వాక్యములో, యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వాక్యములో, చూడండి, గెత్సెమనే తోటలో ఇక యేసు ప్రభు వారిని అప్పగించబోతూ ఉన్నాడు ఇస్కరియోతు యూదా. ఇప్పుడు ఆ సంగతి యేసు ప్రభు వారికి ముందే తెలిసిపోయింది. ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, గడియ వచ్చే ఉన్నది అంటాడు. 17వ అధ్యాయంలో ఇక గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ముందుగా ఈ మాట చెప్పారు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్తారు మీరు, నాతో ఉన్నా కూడా. అదేవిధంగా గెత్సెమనే తోటలో యేసు ప్రభువు ప్రార్థన చేసి ఆయన ఉండగా ఇక ఇస్కరియోతు యూదా వచ్చి, ఇదిగో ఈయనే క్రీస్తు అని చెప్పి ఆ యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అప్పగించేశాడు. చెలికాడా అయినా కూడా ద్వేషించాడా? చెలికాడా ఎందుకు ఇలా చేశావు? సమాజ మందిరంలో నేను ఉన్నప్పుడు నన్ను అప్పగించవచ్చుగా, ఇక్కడేనా అని చెలికాడా అని చెప్పి ఆయనను కూడా స్నేహభావంతో చూశాడు. శత్రువుని కూడా యేసు ప్రభువు చెప్పినట్లే ఆయనను అప్పగించేశారు. అందరూ చెదిరిపోయారు, శిష్యులందరూ. అనేక సందర్భాల్లో మనతో కూడా ఉంటారు, నీతో కూడా ఉంటాను. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేస్తాం, ప్రమాణాలు చేస్తారు, జీవితకాలం అంతా నీతోనే ఉంటాను, ఆరోగ్యమందు సుఖదుఖములందు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిట్లో నీతో ఉంటాను, నీతోనే ఉంటాను అంటారా? పెళ్లి చేసిన మరుసటి వారానికి ఇద్దరు డైవర్స్ అయిపోయారు ఒక చోట. ప్రమాణాలు చేస్తారు. కొన్నిసార్లు ఒక యూనిటీని కాచుకొని ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఆ యూనిటీని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసునా? ఓ లోన్లీనెస్. అయితే ప్రేమైన వారలారా, ఈ మాటను బట్టి అందరూ విడిచిపెట్టినా యేసయ్య మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా, రక్త సంబంధికులు విడిచిపెట్టినా, తోటి వాళ్ళు విడిచిపెట్టినా, వీళ్ళు విడిచిపెట్టినా ఈ మాట గుర్తు చేసుకోండి, ఎప్పుడు యేసయ్య నాకు తోడుగా ఉండునుగాక. యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు అనే అనుభవం మీలో ఎప్పుడైతే ఉంటుందో, మీరు ఎన్ని శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటిని సులభముగా జయించగలరు. యేసయ్య నాకు తోడుగా లేడు అన్నప్పుడు, శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు వాటిలో అపజయాలు పాలవుతాం.
ఉదాహరణగా బైబిల్లో షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళతో పాటు ఎవరున్నారు? యేసయ్య, ఇమ్మానుయేలు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అగ్ని వంటి శోధనలు వచ్చినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే అనుభవాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలమో అప్పుడు ఆయన మనతో ఖచ్చితంగా ఉంటాడు. వాటి నుంచి విడుదల చేస్తాడు. రాజు బిత్తరపోయాడు, అరే మనం అగ్నిగుండంలో ఎంతమందిని వేసామరా అంటే 3. మరి 4 కనపడుతున్నారేంట్రా? వాళ్ళు చెప్పారుగా, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా కూడా మమ్మల్ని విడిపించే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అన్నాడుగా, అందుకే వాళ్ళ దేవుడు వారికి తోడుగా ఉన్నాడని చెప్పి ఆ రాజు యొక్క మనోనేత్రాలు కూడా వెలిగించబడ్డాయి. అతడు కూడా బిత్తరపోయాడు, వామో వీళ్ళ దేవుడు అలాంటి దేవుడా అని తాను విశ్వసించాడు. ఆ మొత్తం రాజ్యం అంతట్లో, దేశం అంతట్లో ప్రకటన చేశాడు. ఏమని? షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఆమేన్. ఈ రోజున పౌలు శీలులు వాళ్ళు కూడా చెరసాల్లో వేయబడ్డారు. వాళ్ళు కూడా చెరసాల్లో వేయబడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారు? చింతతో, దిగులతో, కలవరాలతో ఉన్నారా? మన కుటుంబాల్లో అప్పుడప్పుడు కొందరు గ్రామాల్లో కొన్ని ఏదైనా చిన్న సమస్య రాగానే అలిగి, దేవుని మీద అలిగి, చర్చి మీద అలిగి, పాస్టర్ మీద అలిగి ఉంటారు. ఎందుకు సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొందరు, ఇప్పుడు పౌలు శీలులు చూడండి, వాళ్ళకు కూడా చెరసాల్లో వేశారు. ఇప్పుడు సపోజ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి మనలందరినీ జైల్లో వేశారు అనుకో, గోవాలో. అప్పుడు నేనంటాను, స్తుతించండి, ఆరాధించండి అంటాను. అప్పుడు మీరేమంటారు? నాయనా పాస్టర్ గారు నీకు దండం అని చెప్పి మీకు తెలిసిన ఎవరెవరు రికమెండేషన్, ఎవరెవరు ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ వెతుక్కుంటారేమో. అంటే మానవుని యొక్క గుణాలు అలా ఉంటాయి. ఇక ప్రార్థన, స్తుతి ఇవన్నీ ఎందుకు, ఫస్ట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే మార్గాన్ని చూసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు పౌలు శీలులు వాళ్ళు ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డా కూడా వాళ్ళు స్తుతించి ఆరాధించినప్పుడు చెరసాలపు పునాదులు కూడా కదిలించబడ్డాయి. హల్లెలూయా. అంటే ఒక చెరసాల లాంటి అనుభవాలు, కష్టాలు, ఇబ్బందులు, ఒక ఇరుకుకరమైన పరిస్థితుల్లో మనం కొనసాగినా ఆ సమయంలో కూడా మనం ప్రభువుని స్తుతించగలగాలి. అప్పుడే అవి విడుదల చేయబడతాయి. ఈ దినం వరకు ఎన్నో కలవరాలు, కష్టాలు వచ్చిన దేవుడు విడిపించాడు. ఈ మాసంలో ఇక రాబోయే రోజుల్లో కూడా ఎన్నో కలవరాలు, కష్టాలు వస్తాయి. జీవితం అన్నప్పుడు ఎప్పుడు సుఖమే ఉండదు. ప్రసంగిలో రాయబడిన మాట, కష్టాన్ని, సుఖాన్ని 2 జతపరిచి సృష్టించాడు. అందుకే కొన్నిసార్లు బాధపడతాం, కొన్నిసార్లు అని నవ్వుతాం, కొన్నిసార్లు సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు ఏడుస్తాం. ఎప్పుడు నవ్వుతూ ఉన్నాం అనుకో పిచ్చోడు అంటారు. ఎప్పుడు ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావు అంటారు. కనుకనే కొన్నిసార్లు బాధపడి చేడుస్తాం, కొన్నిసార్లు నవ్వుతాం. కష్టాన్ని, సుఖాన్ని 2 జతపరిచి సృష్టించాడు కనుక క్రైస్తవులుగా, దేవుని ప్రజలుగా, విశ్వాసులుగా మనం ఏం చేయాలో తెలుసునా? కష్టమున్నా దేవుని స్తుతించాలి, సుఖమున్నా దేవుని స్తుతించాలి. అప్పుడే యేసయ్య మనతో కూడా ఉండి మనము క్షేమంగా వెళ్ళగలము. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా కలవరం చెంది ఈ మాట అంటున్నారు చూడండి. యోహాను సువార్త 26వ అధ్యాయము 37-38 వాక్యాలు. 37-38 వాక్యాలు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు చెప్పి చూడండి. చూడండి ప్రియమైన వర్లరా, 3 విషయాలు చెప్పాను పైన. పాపము ద్వారా మనిషికి కలవరాలు వస్తాయి. అయితే మనల్ని దేవుడు పాపములో నుంచి విడుదల చేసి నెమ్మదిని కలుగజేశాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధమైన విద్యాభ్యాసము ద్వారా మానవుని జీవితానికి ఆయాసం, కలవరం. కానీ యేసుక్రీస్తు మనకిచ్చిన ఆయన వాక్కుల ద్వారా మనము నెమ్మదిని పొందుకొని రోజుల్లో జీవిస్తూ ఉన్నాము. కనుక లోక సంబంధమైన జ్ఞానం మనకు అక్కర్లేదు. లోకంలో బ్రతకటానికి అవన్నీ అవసరమే. అందుకే పిల్లల్ని
మన స్కూల్లో జాయిన్ చేస్తాం. ఈ లోకంలో బ్రతకటానికి అవి పనికి వస్తాయి. అందుకే కొలొస్సే సంఘానికి పౌలు గారు రాస్తారు, ఇది ఒక స్పిరిచువల్ స్టడీ స్కూల్ అని. ఈ లోక సంబంధమైన స్కూళ్ళు బతుకు తెరుగుని చూపిస్తాయి. అయితే ఇక్కడ ఇదొక స్కూల్. ఇది నేను మాస్టర్ అనుకోండి ఆత్మీయంగా, మీరందరూ స్టూడెంటు, అలాగే ఉంది బైబిల్లో. ఇది స్పిరిచువల్ స్టడీ స్కూల్ అనమాట. ఇక్కడ మీరు వచ్చి నేర్చుకున్నట ద్వారా మనమందరూ దేవుని రాజ్యానికి చేరుదుముగాక. దేవుని వాక్యాలు నేర్చుకోవడం, ఉపదేశాలు నేర్చుకోవడం, బైబిల్ స్టడీని నేర్చుకోవడం, ఇవన్నీ ఎందుకు ఇవన్నీ మనం ఈ యొక్క కార్యక్రమాలు దేవుడు ఎందుకు అనుమతించాడంటే మనము యేసయ్య ముఖదర్శనాన్ని చూడాలనే ఉద్దేశంతో. కనుక లోక సంబంధమైన విద్యాభ్యాసం ఆయాసకరం, దేవుని మాటలు మనకు కలవరం లేకుండా చేస్తూ ఉంది. మూడవ మాట చెప్పాను, ఒంటరితనం ద్వారా చాలాసార్లు ఒకసారి లోన్లీగా ఫీల్ అవ్వచ్చు, అందరూ ఉన్నా కూడా. కానీ మనం గుర్తెరగాలి, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు అని మనం విశ్వసించినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి శ్రమల్లో కష్టాలు విడుదల చేస్తాడు. నాలుగో మాట, యేసు ప్రభువు కూడా లోకంలో ఉన్నప్పుడు ఆయన కలవరం చెందాడు. ఏ విషయంలో? గెత్సెమనే తోటలో ఆయన శిష్యుల్ని ఆయన వెంట పెట్టుకొని వెళ్ళాడు. వాళ్ళతో అంటాడు, ఇదిగో మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పి రాతివేతంత దూరం వెళ్ళి యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టిన దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును. మరి యేసు ప్రభు వారికి ఎందుకు దుఃఖం, ఎందుకు చింత, ఎందుకు ఆ కలవరం? ఎందుకో తెలుసునా? ఈ గెత్సెమనే తోటలో ప్రార్థించిన తర్వాత ఇప్పుడు ఆయనని తీసుకొని వెళ్ళబోతున్నారు కల్వారి సిలువకి. ముందుగా యేసు ప్రభు వారికి తెలుసు, ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళబోతారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, అపహాస్యం చేసి నన్ను ఇలా అవమానాల పాలు చేస్తారు, అన్నీ తెలిసే ఆయన అంత నిమిత్తం బాధపడుతున్నాడు. అయ్యో, అందుకే ఆయన అంటాడు, నీకు ఇష్టమైతే తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. సర్వలోక మానవులు చేసిన ప్రతి పాపభారం అనే ఒక పాత్ర ఆయన ముందు పెట్టబడింది. ఇప్పుడు ఆ పాత్రను ఆయన భుజించి త్రాగి పానం చేసి, అంటే మానవులు చేసిన ప్రతి పాపాన్ని ఇప్పుడు ఆయన మోసుకునే పరిస్థితి వచ్చింది. ఈ లోకంలో ఉంటున్న ఇన్ని కోట్ల కొలది ప్రజలు చేసిన పాపభారాన్ని నేను మోయాలా ప్రభువా? నీకు ఇష్టమైతే అయ్యా, ఈ పాత్ర నా యుద్ధ నుండి, గిన్నె నా యుద్ధ నుండి తీసివేయి. అయినా నా ఇష్టం కాదు, మీ చిత్తమే సిద్ధించును గాక అంటాడు. అంటే ఇంకా అర్థం అవ్వాలంటే, కొన్నిసార్లు ఇంట్లో ఎవరైనా పొరపాటు చేసినప్పుడు జైల్లో ఉన్నాడు అనుకో, మనం అందరం సంతోషపడతామా? పోయాడులే జైలుకి అంటారా? అనరు. ఇంట్లో ఉండే తల్లి, తండ్రి, అక్క, చెల్లి అందరూ బాధపడి ఏడుస్తారు, అయ్యో ఎందుకురా, ఏం చేసావురా అని చెప్పి. అలాగే యేసుక్రీస్తు మనము చేసిన పాపాలని, మనం భరించవలసిన శాపాన్ని ఆయన మోసుకున్నప్పుడు ఆయన ఎంత బాధపడి ఉండవచ్చు చూడండి. గనుకనే అయ్యా, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధం నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. తండ్రికి కూడా ఇష్టం లేదు. ఏమని? ఏ విషయంలో? తన కుమారుడైన యేసుక్రీస్తుని ఇవ్వాలని ఇష్టం లేదు. అందుకే యెషయా గ్రంథంలో ఉన్నది ఒక మాట ఏంటంటే, ఇక మరణాన్ని అనుభవించే సమయంలో కూడా తండ్రి కూడా ముఖాన్ని చాట్ చేసుకున్నాడట. ఒక్క క్షణము ముఖాన్ని చాట్ చేసుకున్నాడు. అయితే గొప్ప వాత్సల్యంతో దేవుడు తన కుమారుని హత్తుకొనెను. హల్లెలూయా. ఆ విషయంలో నా కుమారుడు బాధను అనుభవిస్తున్నాడని చెప్పి, అయితే ఎందుకు యేసు ప్రభు వారు బలి అవ్వాల్సి వచ్చింది, ఎందుకు కలవరపడాల్సి వచ్చింది, ఎందుకు చింత ఆయన ఉండవలసి వచ్చిందంటే, మన నిమిత్తమై మనము కలవరం లేకుండా, మనం సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, చింత లేనివారుగా ఉండాలని, దుఃఖము లేకుండా ఉండాలని కోరుకున్నవాడై ఆయన మన నిమిత్తమై ఆయన బలియాగమయ్యారు. గనుక ఇప్పుడు ఆయన చేసిన ప్రాణ త్యాగము ద్వారా ఇప్పుడు మనకున్న ఈ కష్టాలు, శ్రమలన్నీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటూ, ఇప్పుడు మనకు కొన్ని శ్రమలు రాగానే వెంటనే దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొందరు దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మీరు దేవుని విడిచిపెట్టారంటే, కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏదో మేలు జరుగుతుందని వచ్చాము, ఏది జరగలేదు, అందుకే మేము మానుకున్నాము అంటారు. అయితే దేవుని ప్రజలైన మనము ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆయన కలవరపడ్డాడు మన కొరకు, మన భారాన్ని, మన శిక్షను అనుభవించాడు అని ఎరిగి, ఇప్పుడు రాబోయే మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని గ్రహించి, మనకొచ్చే ప్రతి శ్రమల్లో మనము కూడా జయం పొందుదుముగాక.
అందుకే యేసుప్రభువారు అంటారు యోహాను సువార్త 16వ అధ్యాయము 38వ వాక్యములో, యోహాను సువార్త 16వ అధ్యాయము 38వ వాక్యములో, ఆయన శ్రమ అనుభవించి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దిన మన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక ఆదరణతో కూడిన మాట చెప్తూ ఉన్నారు. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 38వ వాక్యం, 33వ వాక్యాన్ని 33వ, నా యందు మీకు సమాధానం కలుగునట్లు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఈ మాటను బట్టి కలవరాలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి జీవితంలో. అయితే ఈ మాటను బట్టి మనం ఆదరణ తెచ్చుకోవాలి. లోకములో ఉన్నాం మనం, శ్రమలు వస్తాయి. శ్రమలు మనకు రాకుండా గేదెలకు వస్తాయా? రావు, మనకు వస్తాయి. వచ్చినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను కదా, మీకు కూడా జయమిస్తాను అని ఈ మాట ద్వారా మనకు ఆదరణ కలుగజేస్తూ ఉన్నాడు. రోమా సంఘానికి పౌలు గారు రాస్తారు, యేసుక్రీస్తును ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిపించుచూ ఉన్నారు అని. అంటే మన జీవితంలో ఏది జరిగినా మేలుకే అని కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ కలవరాలు, కష్టాలు మనల్ని చూచి భయపడి పారిపోతాయి అంతే. ఓ సహోదరుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా కష్టాలు వచ్చేటట్టు ప్రార్థన చేయి అన్నాడట. కష్టాలు వచ్చేటట్లా అంటే కష్టాలే వద్దు అన్నప్పుడు వస్తాయి. కష్టాలు వచ్చేటట్టు ప్రార్థన చేయంటే కష్టాలు దూరం అయిపోతాయి. గనుక కష్టాలు రావాలి, ప్రార్థన చేయి అంటాడు ఆయన. అంటే శ్రమలను చూచి మనం భయపడకూడదు, కానీ వాటి నుంచి విడిపించే దేవునికి భయపడి మనం ఈ లోకంలో జీవించినప్పుడు నిశ్చయముగా కలవరం లేకుండా ఈ మాసమంతా రాబోయే దినములన్నీ కూడా దేవుడు మనల్ని నడిపించుదురు గాక. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కలవరపడినే